కీర్తి లా క్లాసెస్ కి వెల్కమ్. ఇందులో భాగంగా మనం భారతీయ న్యాయ సంహిత నుంచి చదువుకుంటున్నాం. ఇందులో మనం ఇవాళ వచ్చేసి 53 సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 53 భారతీయ న్యాయ సంహిత. లయబిలిటీ ఆఫ్ అబెటర్ ఫర్ అన్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాక్ట్ అబెటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇంటెండెడ్ బై అబెటర్. అబెటర్ అంటే ఏంటంటే నేరాన్ని ప్రోత్సహించేవాడిని అబెటర్ అని మనం అనుకుందాం. ఆడి బాధ్యత ఎంతవరకు ఉంటుంది? ఆడు ఒక పని చెప్పాడు, కానీ ఆ చెప్పిన పని విని వాడు చేస్తారు కదా ఇంకొకరు, ఆ పని చేసినందువల్ల ఎఫెక్ట్ వేరేది వచ్చినప్పుడు వీడి బాధ్యత ఎంత ఉంటుంది? నేను ఇలా చెప్పలేదు నేను అని వీడు తప్పించుకోవచ్చునా అనేది చూద్దాం. లయబిలిటీ ఆఫ్ అబెటర్ ఫార్ అన్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాక్ట్ అబెటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇంటెండెడ్ బై అబెటర్. వాడు ఏం చేయాలనుకున్నాడో అది కాకుండా వేరే ఎఫెక్ట్ అయితే వచ్చింది ఆ పని వల్ల, అప్పుడు వీని బాధ్యత ఏముంటుంది అని చెప్పేసి. when an act is abetted with the intention on the part of the అబెటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నది ఆఫ్ కాజింగ్ ఎ పర్టికులర్ ఎఫెక్ట్. ఇది జరగాలి అని వాడి ఉద్దేశం. వాడు ఏమనుకుంటున్నాడు? నేరాన్ని అబెట్ చేసేవాడు ఏమనుకుంటున్నాడు? ఈ ఎఫెక్ట్ అంటే ఈ ప్రభావము, ఇది రిజల్ట్ ఇది రావాలని వాడు అనుకున్నాడు. కానీ అండ్ అన్ యాక్ట్ ఫర్ విచ్ ది అబెటర్ ఈజ్ లయబుల్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్ కాజెస్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్ ఫ్రమ్ దట్ ఇంటెండెడ్ బై ది అబెటర్. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే విధంగా వీడు ఒకటి అనుకున్నాడు, ఇలా చేస్తే ఇలా అవుతుందని, కానీ అది వేరే విధంగా అయింది. అలాంటప్పుడు ది అబెటర్ ఈస్ లయబుల్ ఫర్ ది ఎఫెక్ట్ కాజ్డ్. ఏదైనా సరే రిజల్ట్ వచ్చినా దానికి వాడు బాధ్యుడవుతాడు. ఎలా? ఇన్ ది సేమ్ మేనర్ అండ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ అబెటెడ్ ది యాక్ట్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ దట్ ఎఫెక్ట్. అతనికి ఏ ఉద్దేశం, ఏది జరగాలని అనుకుని అబెట్ చేశాడో అదే ఒకవేళ అదే జరిగి ఉంటే అతను ఏ నేరానికైతే బాధ్యుడు అయ్యేవాడు అదే దానికి ఇతను లయబుల్ అవుతాడు. నేను అనుకున్నది ఇది కాదు అని అతను తప్పించుకోవడానికైతే లేదనమాట. చూద్దాం, ఇల్లస్ట్రేషన్ తో మనకి క్లియర్ గా ఇచ్చారు, చూద్దాం. ఏ ఇన్స్టిగేట్స్ బి టు కాజ్ గ్రీవియస్ హర్ట్ టు జెడ్. జెడ్ని కొట్టేసరికి తీవ్రమైన గాయాలు కలగజేయమని చెప్పేసి బిని ఆయన ప్రేరేపించాడు. ఏ వచ్చేసి బిని ప్రేరేపించాడు. దేనికోసం? జడ్డును కొట్టి గాయపరచమని. కొట్టని లేదు, అతన్ని మొత్తానికి గాయపరచమని చెప్పాడు. బి వచ్చేసి ఏం చేశాడు? బి ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఇన్స్టిగేషన్ కాజెస్ గ్రీవియస్ హర్ట్ టు జెడ్. చాలా తీవ్రమైన గాయాలైతే కలగజేసినాడు బి. కానీ జెడ్ ఏమైంది? జెడ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్. ఫలితంగా ఏమైనాడు? జెడ్ చనిపోయాడు. ఇక్కడ ఏ ఇన్స్టిగేట్ చేసింది బిని దేనికోసం? గ్రీవియస్ హర్ట్ కోసం సార్. వాళ్ళ ఇంటెన్షన్ గ్రీవియస్ హర్ట్ కలగజేయడం. కానీ అతను అనుకున్న ఎఫెక్ట్ అయితే వచ్చింది, కానీ వేరే విధంగా జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? జెడ్ చనిపోయాడు. కాబట్టి ఇక్కడ హియర్ ఇఫ్ ఏ న్యూ దట్ ది గ్రీవియస్ హర్ట్ అబెటెడ్ వాస్ లైక్లీ టు కాజ్ డెత్. ఒకవేళ ఈ ఏదైతే తీవ్రమైన గాయాలు కలుగజేశారో ఆ గాయాల వల్ల మరణం సంభవించే అవకాశం ఉంది అని ఒకవేళ ఏకి తెలిసి ఉన్నట్లయితే అంటే నాలెడ్జ్ ఉన్నట్లయితే ఏ ఈస్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ మర్డర్. అప్పుడు ఏకి మర్డర్ కి ఏ శిక్ష ఉందో అదే పడుతుంది. ఎవరితో పాటు? బీతో పాటు అనమాట. నేను వాడిని చంపమని ఏం చెప్పలేదు, తీవ్రమైన గాయాలు ఒకటి చేయమని చెప్పాను అని చెప్పేసి ఇతను తప్పించుకోవడానికి అయితే ఉండదు. దానివల్లే కదా అతని ప్రోద్బలం వల్లే ఇది జరిగింది. కాబట్టి ఎఫెక్ట్ వేరే వచ్చినా సరే ఆ ఎఫెక్ట్ కూడా ఇతను బాధ్యుడు అవుతాడు అని చెప్పేసి అర్థమైంది కదా? సార్ ఒక చిన్న డౌట్ సార్. అక్కడ డౌట్స్ లాస్ట్ లో చూద్దాం అమ్మా, గుర్తుపెట్టుకోండి. సరే. 54
అబెటర్ ప్రెసెంట్ వెన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్. మరి ఆ నేరం జరుగుతున్నప్పుడు అబెటర్ అక్కడ హాజరుగా ఉంటే, ప్రెసెంట్ గా ఉంటే, వెన్ ఎవర్ ఎనీ పర్సన్ హూ ఈస్ absent would be liable to be punished as an abettor. He is present when the act or offence for which he would be punishable in consequence of the abatement is committed. He shall be deemed to have committed such act or offence. ఒకటి ఉంది, సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన రవిచంద్ర గారికి చెప్తాను, రాఘవేంద్రను కొట్టు అని చెప్పేసి నేను చెప్తాను. నేనైతే అనంతపురికి వెళ్ళిపోతాను. నేను స్పాట్లో అయితే లేను. రవిచంద్ర గారు ఏం చేశారు, నా ఆబ్సెన్స్ లో, అంటే నేను లేను అక్కడ, కానీ ఆ రాఘవేంద్రన్ అయితే కొట్టాడు అనుకోండి. కొట్టిన తర్వాత ఇప్పుడు నేను అక్కడ లేను కాబట్టి లైబిలిటీ వేరే వస్తుంది. కేవలం నాకు అబెట్మెంట్ ఏమి శిక్ష పడుతుందో అది మటుకే పడుతుంది, లేదా? అబెట్మెంట్ కి ఏం శిక్ష పడుతుందో అది పడుతుంది. కానీ ఒకవేళ నేను స్పాట్ లో ఉండి ఈయన కొట్టు అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏం పడుతుంది నాకు? అబెట్మెంట్ తో పాటు ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు లైబుల్ అవుతారు. మీరు కొట్టేస్తే ఆయనకి దెబ్బలు తగిలితే మీకు 326, 325, 324 పెడతారు కదా, నేను కూడా దానికి లైబుల్ అవుతాను. అదనమాట. ఇది ఇందులో క్లియర్ గా రాశారు చూడండి. వెన్ ఎవర్ ఎనీ పర్సన్ హూ ఈస్ absent అయితే ఉన్నాడు, వుడ్ బి లైబుల్ టు బి పనిష్డ్ యాజ్ అన్ అబెటర్ ఈస్ ప్రెజెంట్. మామూలుగా absent లో ఉన్నప్పుడు అబెటర్ అవుతాడు. అతను ఇక్కడ ప్రెజెంట్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు? when the act or offence for which he would be punishable in consequence of the abatement is committed. అబెట్మెంట్ చేసిన దానికి అబెట్మెంట్ చేసిన తద్వారా ఏదైనా అఫెన్స్ జరిగింది అనుకోండి, కాన్సిక్వెన్స్ ఫలితం వచ్చింది అనుకోండి, దానికి ఇతను అబెట్మెంట్ కే పనిషబుల్ అయినప్పుడు he shall be deemed to have committed such act or the offence. అంటే ఆ నేరము, ఆ పని లేదా నేరము ఇతడు కూడా చేసినట్లే భావించుకోవాలి. దాదాపుగా కో అక్యూజ్డ్ ఉన్నట్లే సార్. అంతే. అదనమాట. absent లో ఉంటే అబెటర్ కిందకి వస్తాడు, ప్రెసెంట్ లో ఉంటే కో అక్యూజ్డ్ కింద అవుతాడు సార్. కో అక్యూజ్డ్ ఏనంలే, అతను ఆ నేరం అతనే చేసినట్లు ఇది అవుతుంది అనమాట. ఓకే సార్. 55. అబెట్మెంట్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఈ శిక్షలు పడేటువంటి అవకాశం ఉండే నేరాలు అబెట్మెంట్ చేసినప్పుడు, అంటే ప్రోత్సహించినప్పుడు, ఇది యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించదగ్గ నేరాలను ప్రోత్సహిస్తే ఏమవుతుంది అన్నది. హూ ఎవర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అర్థమైంది కదా? యావజ్జీవ కారాగారము, మరణ శిక్ష, ఆ నేరాలకు సంబంధించి ఎవరైనా అబెట్ చేస్తే షల్ ఇఫ్ దట్ అఫెన్స్ బి నాట్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్. ఒకవేళ ఆ అబెట్మెంట్ వల్ల ఆ నేరం జరగకపోయినా సరే, అండ్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఈస్ మేడ్ అండర్ ది సంహిత ఫర్ ది పనిష్మెంట్ ఆఫ్ సచ్ అబెట్మెంట్. నేరం జరగలేదు కాబట్టి ఆ అబెట్మెంట్ కి సంబంధించి ఏ ప్రయోజనం ఈ సంహితలో లేకపోతే అప్పుడు అతన్ని ఎలా పనిష్ చేయాలంటే, be punished with imprisonment of either description for a term which may extend to 7 years. అతనికి 7 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉన్నటువంటి జైలు శిక్ష. ఏదో డిస్క్రిప్షన్ అంటే సింపుల్ ఆర్ రిగరస్, ఏదైనా సరే రెండిట్లో ఏదో ఒకటి విధించవచ్చు. అండ్ షల్ ఆల్సో, మళ్ళీ ఏముంది, అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్. మళ్ళీ వాళ్ళకు అండ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా జరిమానా విధించి తీరుతారు. అండ్ ఇఫ్ ఎనీ యాక్ట్ ఫర్ విచ్ ది అబెటర్ ఇస్ లైబుల్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్, ఒకవేళ ఈ అబెట్మెంట్ చేసినందువల్ల దాని నుంచి వచ్చిన ఫలితంగా ఇంకొక ఏదైనా పనికి అతను లైబుల్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అండ్ విచ్ కాజెస్ హర్ట్ టు ఎనీ పర్సన్, ఆ పని వల్ల
ఎవరైనా ఒక వ్యక్తికి హర్ట్ జరిగింది అనుకోండి, అలాంటప్పుడు ఈస్ డన్ అలాంటి అబెట్మెంట్ చేసినట్లయితే ది అబెటర్ షల్ బి లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 14 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఎన్ని రకాల నేరాలు ఇచ్చారు, ఏ శిక్ష పడదగ్గ నేరాలు ఇచ్చారు? డెత్ ఒకటి, ఇంకా ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ లైఫ్ 14 years ఒకటి ఇచ్చారు, మళ్ళీ 7 years లేదు, డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ శిక్ష పడదగ్గ నేరాలను ఎవరైనా సరే ప్రోత్సహిస్తే ఇఫ్ దట్ అఫెన్స్ బి నాట్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అబెట్మెంట్. వీడైతే ప్రోత్సహించాడు, చంపమని కదా సారీ, ఈ శిక్ష పడదగ్గ నేరాల్లో ప్రోత్సహించాడు, కానీ అఫెన్స్లు అయితే జరగల. కానీ ఈ అబెట్మెంట్ ఏదైతే చేశాడో దానికి పలానా సెక్షన్ కింద పనిష్మెంట్ అంటూ ఎక్కడా లేనప్పుడు అతనికి ఎంత శిక్ష పడుతుంది? 7 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అయిందా? అదొకటి. తర్వాత వచ్చేసి ఈ క్రమంలో ఈ అబెట్మెంట్ చేసినందువల్ల ఒక యాక్ట్ అయితే చేస్తారు ఎవరన్నా సరే, అంటే ఒక పని ఏదైనా చేశారు అనుకోండి, ఒకటి చేయడం ద్వారా ఏ పర్సన్ కి అయినా సరే హర్ట్ అంటే గాయం తగిలింది అనుకోండి, అప్పుడు ఇది శిక్ష ఈ 7 years ఎక్స్టెండ్ అయినది కాస్త ఎంతవరకు పోతుంది? 14 ఏళ్ళు సార్. 14 years 14 years వరకు పోతుంది. ఈ సింపుల్ గా ఏమంటే ఎటువంటి ఇది లేనప్పుడు, ఎక్స్ప్రెస్ ప్రావిజన్ ఏది లేనప్పుడు ఆ అబెట్మెంట్ కి ఆ నేరం జరగకుండా ఉండి ఆ అబెట్మెంట్ కు పర్టికులర్ సెక్షన్ కింద శిక్ష అని లేనప్పుడు 7 years. సరే, ఈ అబెట్మెంట్ చేసిన ఫలితంగా ఎవరికైనా సరే ఏదైనా గాయం అంటూ జరిగితే, హర్ట్ అనేది జరిగితే, ఇక్కడ అన్నారు చూడండి, విచ్ కాజెస్ హర్ట్ టు ఎనీ పర్సన్ ఈస్ డన్. అలా గాయం కలిగే విధంగా ఏదైనా పని చేస్తే అప్పుడు అబెటర్ కి ఎంత పడుతుంది? ది అబెటర్ షల్ బి లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 14 years. ఇది మీకు క్వశ్చన్ అడిగినట్టు, ఒక పని చేయమని అబెట్ చేశాడు, ఆ నేరం అయితే జరగలేదు, దట్ అఫెన్స్ బి నాట్ కమిటెడ్ అని అన్నప్పుడు ఎంత పడుతుంది అని మీకు క్వశ్చన్ అడిగితే 7 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని మీరు చెప్పొచ్చు. ఆ క్రమంలో ఒకరు గాయపరిచారు, ఇప్పుడు ఎంత పడుతుంది అని అడిగినప్పుడు 14 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది 55 చెప్తారు మీకు. ఇక్కడ ఇలస్ట్రేషన్ కూడా ఇచ్చారు. ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ జెడ్. ఏ వచ్చేసి జెడ్ ని హత్య చేయమని చెప్పేసి బిని ఇన్స్టిగేట్ చేశాడు. ది అఫెన్స్ ఈస్ నాట్ కమిటెడ్. ఆ నేరం అయితే జరగలేదు. ఇఫ్ బి హ్యాడ్ మర్డర్ జెడ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు పనిష్మెంట్ ఆఫ్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఒకవేళ ఏ చెప్పినట్లు బిని జెడ్ చంపేశాడు అనుకోండి, అలాంటప్పుడు అతనికి ఏం పడుతుంది? డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. మనం అనుకున్నాం కదా, ఎవరినైనా సరే అతను ప్రేరేపిస్తే ఈ శిక్ష పడదగ్గ నేరాలు ప్రేరేపిస్తే అన్నాం కదా, ఏ వచ్చేసి జడ్డును ప్రేరేపించాడు బిని చంపమని. సరే, అలాంటప్పుడు దేర్ఫోర్ ఏ ఈస్ లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. 7 years వరకు పడుతుంది. అండ్ ఆల్సో టు ఫైన్, 2 ఫైన్ కూడా పడుతుంది. అండ్ ఇఫ్ ఎనీ హర్ట్ బి డన్ టు జెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది అబెట్మెంట్, ఇదంతా ప్రోత్సహించాడు, వాడు చంపలేదు కానీ ఏదో గాయాలు కలిగజేశాడు, అలాంటప్పుడు హీ విల్ బి లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 14 years అండ్ ఫైన్. ఇప్పుడు అర్థమైంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. 56 అబెట్మెంట్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. కారాగార శిక్ష విధించదగ్గ నేరాలు ఏదైనా మీరు అబెట్ చేసామంటే ప్రోత్సహించడము, ప్రోద్బలం చేయడము, ప్రేరేపించడము, అవన్నీ వస్తాయి అనమాట. చేయమని చెప్పడం అన్నమాట అబెట్మెంట్. హూ ఎవర్ అబెట్స్ అండ్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంతైనా కానివ్వండి, అది కారాగార శిక్ష విధించదగ్గ నేరం ఏదైనా చేస్తే, ఇఫ్ దట్ అఫెన్స్ బీ నాట్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద అబెట్మెంట్, ఆ నేరం జరగనప్పుడు, అండ్ నో ఎక్స్ప్రెస్ ప్రావిజన్ ఈస్ మేడ్ అండర్ ది సంహిత ఫర్ ది పనిష్మెంట్ ఆఫ్ సచ్ అబెట్మెంట్. అలాంటి అబెట్మెంట్ చేసినందుకు ఎక్స్ప్రెస్ ప్రావిజన్ అంటే ఖచ్చితంగా రాయబడి లేదు ఈ సంహితలో శిక్ష ఎంత అన్నది. అలాంటప్పుడు ఎంత పడాలి శిక్ష అంటే, బీ పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్ ఫార్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు
1/4 part of the longest term provided for that offense, or with such fine as is provided for that offense, or with both. And if the abettor or the person abetted is a public servant whose duty is to prevent the commission of such offense, the abettor shall be punished with imprisonment of any description provided for that offense for a term which may extend to 1/2 of the longest term provided for the offense, or with such fine as is provided for the offense, or with both. సరే, ఒక నేరానికి ఏంటి, దాదాపు అన్ని నేరాలకి కారాగార శిక్ష, ఇంప్రిజన్మెంట్ అంటూ ఉంటుంది, లేదా 1 year 6 months మినిమం ఎంతో కొంత ఉంటుంది. ఎక్సెప్ట్ పాత దాంట్లో అయితే మీకు 24 hours, తక్కువ పనిష్మెంట్ అంటే 24 hours, తక్కువ ఫైన్ అంటే అతి తక్కువ ఫైన్ ఎంత ఉంది ఐపీసీలో పాత దాంట్లో? మేబీ 100 కావచ్చు సార్. 10 రూపాయలు. 10 రూపాయలు ఉంది. 10 రూపాయలు ఉంది కదా. మీకు అతి తక్కువ ఫైన్, అతి తక్కువ శిక్ష దేనికి ఉంది? 500 చెప్పండి. 510 ఇవ్వండి ఒకసారి. 200 ఎక్కడ 200 చూసినట్టు. 510 సెక్షన్. ఐపీసీ తీయండి, ఎంత ఉంది అది. నేరం కూడా చదవండి, మీకు ఐడియా వస్తుంది ఒకటి. 10 rupees, sir. కదమ్మా, మొత్తం చదివితే వాళ్ళకి ఏ నేరానికి ఈ శిక్ష వేస్తారని కూడా తెలియాలి కదా. మొత్తం Misconduct చదవండి. in public by a drunken person. తాగిన వాడు మిస్కండక్ట్ చేస్తే పబ్లిక్ లో, Whoever in the state of intoxication appears in any public place or in any place with it is a trespass in him to enter, and there conducts himself in such manner as to cause any announce to any person shall be punished with simple imprisonment for term which may extend it to 24 hours, or with fine which may extend it to 10 rupees, or with both. ఇదే అమ్మా మినిమం, అంటే చాలా తక్కువ పనిష్మెంట్ ఉన్నది ఈ సెక్షన్ కి. 510కి 24 hours ఇంప్రిజన్మెంట్, 10 రూపాయలు ఫైన్ అన్నమాట. అలాంటిది అంటే ఇంప్రిజన్మెంట్ అన్నది ప్రతి నేరానికి ఉంటా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మామూలుగా ఇది ఇచ్చారు కదా, సర్వీస్ ఇచ్చారు కదా, కమ్యూనిటీ సర్వీస్ అని ఒకటి ఏదో, అది కాకుండా మిగతా వాటికి అనుకోండి. హూ ఎవర్ అబైడ్స్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్, కారాగార శిక్ష విధించదగ్గ ఏ నేరాన్ని సరే ఎవరన్నా ప్రోత్సహిస్తే, ఇఫ్ దట్ అఫెన్స్ ఇస్ బీ నాట్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అబెట్మెంట్, వీళ్ళైతే అబెట్మెంట్ చేశారు కానీ ఆ నేరం అయితే జరగలేదు. అలాంటప్పుడు ఆ అబెట్మెంట్ చేసిన దానికోసం, అంటే నో ఎక్స్ప్రెస్ ప్రావిజన్ ఇస్ మేడ్ అండర్ ది సంహిత ఫర్ ది పనిష్మెంట్ ఆఫ్ సచ్ అబెట్మెంట్. ఆ అబెట్మెంట్ పని చేయడానికంటూ ఏ ప్రావిజన్ ఈ సంహితలో లేనప్పుడు అతనికి ఎంత శిక్ష విధించాలంటే, బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1/4 part of the longest term provided for that offense. సరే, ఒక నేరానికి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంది. ఒక నేరానికి ఎంత ఉంది? 2 years సార్. విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years అని ఉంది అఫెన్స్. కానీ ఆ నేరాన్ని అబెట్మెంట్ చేస్తే ఎంత శిక్ష వేయాలన్నది ఈ సంహితలో లేదు. అయిందా? రెండు సంవత్సరాలు శిక్ష, 2 సంవత్సరాల వరకు పొడిగించగలిగిన ఒక అఫెన్స్ అయితే ఉంది. ఆ అఫెన్స్ చేయడానికి వీడు అబెట్మెంట్ చేశాడు, కానీ ఆ నేరం అయితే జరగలేదు. అలాంటప్పుడు అబెట్మెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా ప్రేరేపించినందుకు. అలా చూస్తే అట్లాంటి నేరాన్ని ప్రేరేపిస్తే ఎంత శిక్ష వేయాలి అన్న దానికి ఈ సంహితలో ప్రావిజన్ అయితే లేదు, అంటే సెక్షన్ ఏది లేదు. అలాంటప్పుడు పనిష్మెంట్ ఎంత పడుతుంది అంటే, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ కి ఎంత ప్రొవైడ్ చేశారు?
1/4 part. 1/4 సార్. మనం అనుకున్న అఫెన్స్ కి ఎంత వేశారు? 2 years అన్నారు 2 కదా. years చేశారు సార్. 2 years. 2 years మనసులో పెట్టుకోండి. ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1/4 పార్ట్ ఆఫ్ ది లాంగెస్ట్ టర్మ్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఆ నేరానికి లాంగెస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు? 2 years ఇచ్చారు. 2 years. 2 years 2 years ఇస్తే 2 years లో 1/4 ఎంత అవుతుంది మనకి? 6 నెలలు 6 months అవుతుంది సార్. అవుతుంది సార్. 6 months. months. ఇప్పుడు ఈ పర్టికులర్ నేరానికి శిక్ష ఎంత పడుతుంది? 6 6 months నెలలు సార్. పడుతుంది సార్. 6 months పడుతుంది. కాదు, 6 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. మే ఎక్స్టెండ్ మే Okay, ఎక్స్టెండ్ may extend. 1/4 పార్ట్ అన్నాం. అదే అదే మనం 6 నెలల చదువుకోవాల్సింది. అదే అర్థం చేసుకో. కానీ 6 నెలలు పడుతుంది అనకూడదు. 6 నెలల వరకు ఎంత అయినా పడచ్చు. పొడిగించవచ్చు. ఇది వారం కావచ్చు, 10 రోజులు అట్లా అనమాట. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది తర్వాత అదేంది కదా. తర్వాత ఆర్ విత్ సచ్ ఫైన్ యాజ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ దట్. ఒకవేళ ఆ నేరానికి ఫైన్ మాత్రమే ఉంటే ఫైన్ విధిస్తారు మొత్తం. ఆర్ విత్ బోత్, మరి రెండైనా సరే విధిస్తారు. అండ్ ఇఫ్ ది అబెటార్ ఆర్ ది పర్సన్ అబెటెడ్ ఇస్ ఎ పబ్లిక్ సర్వెంట్, అయితే ఈ నేరం చేసినప్పుడు ఈ అబెట్మెంట్ చేసిన వ్యక్తి పబ్లిక్ సర్వెంట్ అయితే, అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ కూడా డ్యూటీ ఉండాలి. ఏమని? హూస్ డ్యూటీ ఈజ్ టు ప్రివెంట్ ది కమిషన్ ఆఫ్ సచ్ అఫెన్స్. ఆ నేరం జరగకుండా ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ ఈ నేరాన్ని అబెట్ చేశాడు అనుకోండి, అలా ఆ అబెటర్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్ for a term which may extend to one of the longest term provided for that offense. 2 సంవత్సరాల్లో 1/2 ఎంత, హాఫ్ ఎంత పడుతుంది? Half 1 6 year. months 1 సార్. year సార్. 1.5 year వరకు దాన్ని పొడిగించవచ్చు. లేదు Yes, ఆర్ sir. విత్ సచ్ ఫైన్ యాజ్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద అఫెన్స్ ఆర్ విత్ బోత్. మామూలు వ్యక్తులకైతే 1/4 ఇచ్చారు. అది పబ్లిక్ సర్వెంట్ చేశాడు అనుకోండి, అంటే ఇది ఆపాల్సిన బాధ్యత ఉండి కూడా వాడే ప్రోత్సహించాడు అనుకోండి, అప్పుడు 1/2 వరకు దీన్ని పొడిగించవచ్చు అని అది తాత్పర్యం. చూద్దాం. ఇలస్ట్రేషన్ చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ ఇన్స్టిగేట్స్ బి టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్. తప్పుడు సాక్ష్యం చెప్పమని ఏ వచ్చేసి బిని ప్రోత్సహించాడు. హియర్ ఇక్కడ ఇఫ్ బి డస్ నాట్ గివ్ ఫాల్స్ ఎవిడెన్స్, అతనికి బి ఒకవేళ ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏ హ్యాస్ నెవర్దలెస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. అయినా సరే అతను కమిట్ చేసినా కమిట్ చేయకపోయినా మొత్తానికి అబెట్మెంట్ చేసిన దానికి Instigate. అబెట్మెంట్ Instigate చేశాడు చేశాడు. కదా, ఫాల్స్ ఎవిడెన్స్ అబెట్మెంట్ చేశాడు. Yes, sir. అబెట్మెంట్ గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ అన్న దానికి ఇక్కడ లేదు. మనం ఇది ఏది ప్రోజన్ అయితే లేదు. ఇప్పుడు వీడికి శిక్ష దేనికి పడుతుంది, ఏ నేరానికి సంబంధించి శిక్ష పడుతుంది అంటే అండ్ ఈస్ పనిషబుల్ అకార్డింగ్లీ. వీడు ఏ నేరం చేసినని చెప్తున్నారు? ఏ హ్యాస్ నెవర్తలెస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ లో డిఫైన్ చేయబడిన అఫెన్స్ ఏంటి? ఫాల్స్ ఎవిడెన్స్ సార్. ఫాల్స్ ఎవిడెన్స్. False evidence. వీడు అబెట్ అయితే చేశాడు, కానీ వీడు అబెట్మెంట్ చేసిన ప్రకారంగా అయితే నేరం అయితే జరగలేదు. ఈ అబెట్మెంట్ చేసిన దానికి మనకు శిక్ష పడే ప్రావిజన్ ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ ఫాల్స్ ఎవిడెన్స్ నేరం ఏదైతే డిఫైన్ చేయబడిందో ఆ నేరం కూడా ఇతనే చేసినట్లు అనుకుంటారు. ఫాల్స్ ఎవిడెన్స్ కి ఎంత శిక్ష ఉంది చూడండి ఒకసారి. గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ కి ఎంత శిక్ష ఉంది? మనకి ఇది అర్థం కావాలంటే మనం ఇది చదవాలి. ఏముంది గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ కి ఏముంది? నూట 91 ఐపీసీ. వన్ ఇయర్ ఏమైనా ఉందా సార్? ఐపీసీ 191. గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అని ఉంది కదా, అవును సార్. అది డెఫినేషన్. దానికి శిక్షకి ముందు పనిష్మెంట్ 193కి వస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఎంత రాశారు అక్కడ? 7 years రాశారు సార్. 7 years and వరకు fine, sir. ఎక్స్టెండ్ చేయొచ్చు. లాంగెస్ట్ టర్మ్ అంటే ఏంటి? 7 years. ఇప్పుడు ఏకి ఎంత పడుతుంది? 1/4 అంటే ఎంతవరకు పొడిగించవచ్చు? అతనికి హాఫ్ అంటే 3.5 ప్లస్ 1.5 ప్లస్ 1.5
దాదాపుగా సంవత్సరము 1.25 సంవత్సరం దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు సార్ మేబీ. ఏమండి? సంవత్సరం 12లో 3.5 సంవత్సరాలు సార్. 3.5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. సార్ 21 నెలలు అవుతుంది సార్. ఒక సంవత్సరం 21 నెలలు అవుతుంది. 9 నెలలు. అవును సార్. 21 నెలలు అవుతుంది సార్. ఒక సంవత్సరము 9 నెలల రైటేనా? 21 అవును సార్. 21 నెలలు. 21 నెలలు సార్. అది అంతవరకు పొడిగించే అవకాశం ఉందన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. Yes, sir. Yes. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ వచ్చాడు. పోలీస్ ఆఫీసర్. వచ్చేసి పోలీస్ ఆఫీసర్ హూస్ డ్యూటీ యూస్ టు ప్రివెంట్ రాబరీని అతను ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత అయితే అతనికి డ్యూటీ అయితే ఉంది. కానీ ఏం చేశాడు వాడు? అబెట్స్ ది కమిషన్ ఆఫ్ రాబరీ. కానీ ఆ రాబరీ చేసేదానికి ఇతనే ప్రోత్సహించాడు. పబ్లిక్ సర్వెంట్ పోలీస్ ఆఫీసర్ ఉండి కూడా రాబరీ చేయమని ఇతనే ప్రోత్సహించాడు. అలాంటప్పుడు హియర్ దో రాబరీ ఈస్ నాట్ కమిటెడ్, రాబరీ జరగకపోయినా సరే అతను ఆ నేరము చేసినట్లే అని భావిస్తూ is liable to one half of the longest term of imprisonment provided for that offense and also to fine. రాబరీకి ఎంత పనిష్మెంట్ ఉంది? రాబరీకి అంటున్నా మీరు 379 పైన వెళ్ళిపోవాలా. ప్రాపర్టీకి సంబంధించింది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. రాబరీకి పనిష్మెంట్ ఎంత ఉంది? Whoever commits robbery shall be punished with rigorous imprisonment for a term which may extend to 10 years. 10 years వరకు సార్. 392. 10 years లో 1 half ఎంత అవుతుంది? హాఫ్ ఎంత పడుతుంది? 5 సంవత్సరాల వరకు అతనికి శిక్ష పొడిగించేటువంటి అవకాశం ఉంది అన్నమాట. నెక్స్ట్, B abets the commission of a robbery by a police officer whose duty it is to prevent that offense. Here, though the robbery be not committed, B is liable to 1 half of the longest term of imprisonment provided for the offense of robbery. ఇది కూడా అంతే అన్నమాట. ఇది కూడా వాడిని వీడు ప్రోత్సహించినా వేరే వాళ్ళు వీడిని ప్రోత్సహించినా సరే ఆ పని అయితే చేయకున్నా సరే అబెట్మెంట్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వానికి కూడా ఎంత పడుతుందో 1 half పడుతుంది. ఇది ఈ 1/4 అన్నది క్వార్టర్ అన్నది అలా చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు మనము ఒకసారి ఇది వరకు మనం క్లాస్లో చదువుకున్నప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంత, ఫ్రాక్షన్ ఆఫ్ పనిష్మెంట్స్ అన్ని చదువుకున్నాం కదా. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంతగా క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పాం? 20 సార్. 20 years. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం బాగా స్పష్టంగా అర్థం అవుతుంది. చూద్దాం. 57. Abetting commission of offense by public or more than 10%. Abetting commission of offense by public, ప్రజలను రెచ్చగొట్టడం, ఆర్ బై మోర్ దాన్ 10%, 10 మంది కంటే ఎక్కువ ఉన్న జనాన్ని కూడా ప్రోత్సహించడం అన్నమాట. Whoever abets the commission of an offense by the public generally, మొత్తం జనాన్నంతా రెచ్చగొట్టడము ఒక నేరం చేయడానికి, ఆర్ బై ఎనీ నంబర్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎక్సీడింగ్ 10. మళ్ళీ ఒక క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని 10 మంది కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా ఇలా అబెట్ చేయడము ఒక నేరం చేసే దానికోసం. ఎంత పడుతుంది వాళ్ళకి శిక్ష అంటే, షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ విత్ ఫైన్. అలా చేశారనుకోండి, అప్పుడు గుంపును ఉద్రేకపరచడం కాదు, ప్రోత్సహించడమే వస్తుంది. ప్రోద్బలం చేస్తే ఇంత వస్తుంది. 10 మంది కంటే ఎక్కువ మందిని కూడా మీరు ఇట్లా చేశారనుకోండి, ఒక నేరం చేయడానికి ప్రోత్సహించడము ప్రోద్బలం చేయడం చేశారనుకోండి, అది మీకు విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years వరకు పడుతుంది. ఇది ఇచ్చారు చూడండి, ఇది చూస్తే మనకు అర్థం అవుతుంది. ఏ affixes in public place a placard instigating a sect consisting of more than 10 members to meet at a certain time and place for the purpose of attacking the members of an adverse sect while engaged in a procession. ఏనాడు వచ్చేసి ఒక పోస్టర్ లాంటిది. ప్లకార్డ్ అంటే మనం ఇలా పట్టుకొని నడుస్తుంటారు కదా, అట్లాంటిది
అట్లాంటిది పబ్లిక్ ప్లేస్ లో అఫిక్స్ చేశాడు, పోస్టర్ లాంటిది అంటించాడు. అందులో ఏం రాశాడు? ఒక వర్గాన్ని ఇన్సిగేట్ చేశాడు. మనం అనుకోదు కానీ హిందూ ముస్లిం అని మన రాజధాని హైదరాబాద్ లో జరిగేటప్పుడు జరుగుతాయి కదా, వినాయకుడి ప్రొషన్ వస్తుంది కదా, అదైనా సరే వస్తుంది. మన ఇది మొహరం అప్పుడు కూడా ఏదో జరుగుతుంది బాగా. అట్లాంటప్పుడు వాళ్ళు ఊరేగింపుగా వస్తారు, వాళ్ళ మీద మనం అటాక్ చెయ్యాలా అన్నది ఒక సెక్ట్, అంటే ఒక తెగ అనుకోండి, ఒక సెక్ట్, ఒక జాతి అనుకోండి, వాళ్ళకి వీళ్ళు ఇన్సిగేట్ చేశాడు అనమాట. మనం పలానా చోట కలుద్దాము, వాళ్ళు ఊరేగింపుగా వస్తారు, వాళ్ళ పైన దాడి చేస్తాము అని చెప్పేసి వ్యతిరేకమైనటువంటి శక్తి పైన అని ఆ పోస్ట్ అయితే అంటించాడు. అప్పుడు అలా అంటించినప్పుడు ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ లో డిఫైన్ చేసినటువంటి ఏ నేరము చేసినారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు అది వేరే విషయం. ఇతను అబెట్ చేశాడు కాబట్టి ఏ వచ్చేసి ఆ వాల్ పోస్టర్ అంటించడం ద్వారా ఆ దాడిని అటాక్ చేసే దానికోసం వీళ్ళను ప్రబలం చేశాడు కదా, కాబట్టి వానికి ఈ శిక్ష అయితే పడుతుంది, విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years and with fine. నెక్స్ట్ 58, కన్సీలింగ్ డిజైన్ టు కమిట్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించదగ్గ నేరాన్ని చేసేదానికోసం వేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, డిజైన్ అంటే ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టడం, అప్పుడు ఏం శిక్ష పడుతుంది అని. హూ ఎవర్ ఇంటెండింగ్ టు ఫెసిలిటేట్ ఆర్ knowing it to be likely that he will thereby facilitate the commission of an offence punishable with death or imprisonment for life voluntarily conceals by an act or omission or by the use of encryption or any other information hiding to the existence of a design to commit such offence or makes any representation which he knows to be false respecting such a design. మొత్తానికి ఈ నేరాలు చేసేదానికోసం ఎవరైతే ప్లాన్ చేశారు అది అతనికి తెలిసి కూడా దాచిపెట్టాడు అనుకోండి, ఆ ప్లాన్ ను దాచిపెట్టి ఆ నేరం జరగడానికి అవకాశం కల్పించాడు అనుకోండి, ఒక రకం కల్పించడమే. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇఫ్ దట్ అఫెన్స్ బి కమిటెడ్, ఒకవేళ ఆ నేరం జరిగినట్లయితే, అతను ఏ నేరం చేయడానికి ప్లాన్ అంటే కుట్ర అని అనలేదు ఇక్కడ, డిజైన్ ఇది చేశారు, అది ఇతను దాచిపెట్టడం ద్వారా ఆ నేరం జరగడానికి సహకరించాడు, అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నేరం జరిగింది అనుకోండి, అప్పుడు అతను బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. అయిందా? ఆ నేరాలు ఎటువంటివి? యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష పడదగ్గ నేరాలు. నేరం జరిగింది, అప్పుడు ఇతనికి 7 years. ఒకవేళ ఇఫ్ ది అఫెన్స్ బి నాట్ కమిటెడ్, నేరం జరగలేదు, విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్. ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే అది కానీ ఇది కానీ అని, ఆ రెండిట్లో ఏదైనా సరే అని అర్థం. డిస్క్రిప్షన్ అంటే రిగరస్, సింపుల్. ఆ రెండు రకాలైనటువంటి ఇంప్రిజన్మెంట్, సాధారణ జైలు శిక్ష మరియు కఠిన కారాగార శిక్ష అని రెండు ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏ డిస్క్రిప్షన్ అయినా అర్థం. ఏదర్ డిస్క్రిప్షన్ అంటే రెండిట్లో ఏదైనా సరే ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. మరి దానికి షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అంటే ఇది జరిమానా విధిస్తారు, ఇది 3 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. మీరు ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 years, ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years కి తేడా గమనిస్తూ ఉండాలి. ఓకే సార్. ఇంకా డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా మీరు తేడా తెలుసుకోవాలి. డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా మీరు తేడా తెలుసుకోవాలి. అంటే ఏంటంటే ఈ రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఏమున్నాయి? డెత్ ఉంది, డెత్ ఉంది, రెండు రకాలు ఉన్నాయి. కానీ మనము కంటెక్స్ట్ ఎట్లా వస్తుందంటే కొన్ని నేరాలకి ఇది లేకపోతే అది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం? రెండు రకాలైన నేరాలు. అంటే ఒక నేరానికి డెత్ పడవచ్చు, ఇంకో నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు అని మేము చదువుకుంటున్నాం. కానీ మర్డర్కి ఏముంటుంది శిక్ష? మర్డర్ తీయండి, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ లైఫ్ అండ్ డెత్ రెండు ఉంటాయి.
మనం మర్డర్కి తీద్దాం. 302 తీయండి ఒకసారి. Sir, whoever commits Yes. murder shall be punished with death or imprisonment for life and shall Death also పక్కన liable ఏముంది? to fine. Death డెత్ పక్కన పక్కన ఏముంది? or imprisonment for కాదు. life. కాదు, డెత్ పక్కన చిన్నగా ఏదో ఉంది చూడండి. Death classification. Death. ఆ? ఆ? డెత్ Sir, పక్కన death ఏముంది అంటున్నా? సార్ డెత్ పక్కన ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని ఉంది సార్. కాదు, డెత్ అయిన తర్వాత వెంటనే ఏముంది? డెత్ కి సైడ్ చిన్నగా ఉంది, అది ఏదో with death. కాదమ్మా. కమా ఉంది Whoever సార్, commits కమా murder shall be punished కామా with ఉంది. death ఆ, or కామా ఉంది సార్, కామా ఉంది. కామా ఉంది. ఆ. ఆ. డెత్ పక్కన comma కామా ఉంది. ఉంది. ఆ, కామా ఉన్నప్పుడు ఇది లేకపోతే అదే అది. కదా. అది సార్. ఆ, అన్నమాట. ఇలాగే ఇలా కామా లేకుండా ఉండేటి నేరాలు ఉన్నాయి మీ లోపల, చూద్దాం. సరే, ఓకే సార్. ఇది ఎలా పడుతుంది, ఇది ఇల్లస్ట్రేషన్ మనం చదివితే అర్థమవుతుంది. నోయింగ్ దట్ డెకాయిట్ ఈస్ అబౌట్ టు బి కమిటెడ్ అట్ బి, అంటే పలానా చోట డెకాయిటీ జరుగుతుందని ఏకి తెలుసు, ఏ అనే వాడికి తెలుసు. ఏం చేశాడు? ఫాల్స్లీ ఇన్ఫార్మ్స్ ది మేజిస్ట్రేట్ దట్ ఎ డెకాయిటీ ఈస్ అబౌట్ టు బి కమిటెడ్ అట్ సి. అయిందా? ఎస్ సార్. మనం ఒక ప్లేస్ గురించి అనుకుందాం. ఇది ప్లేస్ గురించి అనుకుందాం. ఇప్పుడు సపోజ్ Place ఏ హైదరాబాద్ లో అనుకోవాలి ఉంటే Yes, sir. ఏకి తెలుసు చార్మినార్ దగ్గర డెకాయిటీ జరగబోతుందని తెలుసు ఏకి. అయినా సరే ఈ ఫాల్స్లీ ఇన్ఫార్మ్ ది మేజిస్ట్రేట్ దట్ ఏ డెకాయిట్ ఇస్ అబౌట్ టు బి కమిటెడ్ అట్ అబిడ్స్ లో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే సార్. మేజిస్ట్రేట్ వచ్చేసి ఏంటి ఇక్కడ అంటే అసలు అక్కడ జరుగుతుందేమో అని అన్నాడు. ఏది ఆ ప్లేస్ ఎలా అంటే ఏ ప్లేస్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే అది మరి అబిడ్స్ చార్మినార్ కి ఆపోజిట్ లో ఉందో లేదో నాకైతే తెలియదు. అది చార్మినార్ మొత్తానికి ఆపోజిట్ వ్యతిరేక అంటే దిశలో హైకోర్టు ఉంది సార్. ఏదో సరే, అది ఆ డైరెక్షన్ ఇక్కడ జరిగేది జరుగుతుందని వాడికి తెలుసు, కానీ ఇటువైపు జరుగుతుందని ఆపోజిట్ డైరెక్షన్ అయితే చూపించాడు మేజిస్ట్రేట్ గారికి. చూపించడం ద్వారా ఏం చేశాడు? అండ్ దేర్ బై మిస్లీడ్స్ ది మేజిస్ట్రేట్ with intent to facilitate the commission of the offense. అతని ఉద్దేశం ఏమి? ఇప్పుడు ఇక్కడ కాదు సార్, ఈ పక్క జరుగుతుందంటే మేజిస్ట్రేట్ ఎక్కడికి పోతాడు? ఈ పక్క పోతాడు. అలాంటప్పుడు ఇక్కడ డెకాయిటీ చేసాం, ఈజీ అవుతుంది కదా. సార్ మిస్లీడ్ దానికి ఫెసిలిటీ కల్పించేలాగా మిస్లీడ్ చేసి పంపించేశాడు. ఇప్పుడు ది డెకాయిట్ ఈస్ కమిటెడ్ అట్ బి, మొత్తానికి అది డెకాయిట్ జరిగింది ఇన్ పర్సన్స్ ఆఫ్ ది డిజైన్. మొత్తానికి ఆ ప్లాన్ వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే డెకాయిట్ అయితే జరిగింది. ఇప్పుడు ఏకి ఏం శిక్ష పడుతుంది అంటే ఏ ఈజ్ పనిషబుల్ అండర్ దిస్ సెక్షన్. ఎలా? ఒకవేళ అఫెన్స్ కమిట్ అయితే ఎంత పడుతుంది? 7 years. 7 years. ఎక్స్టెండ్ టు 7 7 years. అఫెన్స్ జరగకపోతే మే ఎక్స్టెండ్ టు 3 years అనమాట. ఇక్కడ అఫెన్స్ జరిగింది కాబట్టి ఏ ఈజ్ It may extend to 7 years section. ఇలాగే 59కి వచ్చేసరికి మనకు పబ్లిక్ సర్వెంట్ కన్సీలింగ్ డిజైన్ టు కమిట్ అఫెన్స్ విచ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ప్రివెంట్. పబ్లిక్ సర్వెంట్ కు తెలిసి కూడా అతను ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా ఆపాల్సిన బాధ్యత డ్యూటీ ఉండి కూడా అతను ఆపకుండా ఉన్నప్పుడు, అంటే మామూలుగా ఇందాక మాట్లాడుకుంటే జనరల్ ఇది పబ్లిక్ సర్వెంట్ అన్నమాట. సేమ్ అంతే వస్తుంది పబ్లిక్ సర్వెంట్. ఒకవేళ ఆ నేరం జరిగినట్లయితే be punished with imprisonment of any description provided for the offense. ఆ అఫెన్స్ కి ఎంత శిక్ష అయితే ఉందో అంత శిక్ష
పడుతుంది. ఫర్ ఎ టర్మ్ ఎంత ఆ శిక్ష పడుతుంది ఎంత టర్మ్కి అంటే ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1/2 ఆఫ్ ది లాంగెస్ట్ టర్మ్ ఆఫ్ సచ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ విత్ సచ్ ఫైన్ యాజ్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ దట్ ఆఫెన్స్ ఆర్ విత్ బోత్. ఒకవేళ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనం, ఒక అఫెన్స్ కమిట్ చేయడానికి అయితే డిజైన్ ప్లాన్ జరిగింది, దానికి ఇతను మిస్లీడ్ చేసే విధంగా చేశాడు పబ్లిక్ సర్వెంట్. చేసినప్పుడు అఫెన్స్ జరిగింది అనుకోండి, ఆ అఫెన్స్ కి ఎంత శిక్ష ఉందో దాంట్లో ఇతనికి ఎంత పడుతుంది? 1/2 అంటే అర్థం హాఫ్ పడుతుంది. అట్లా ఒకవేళ అదే ఇది వచ్చేసరికి ఇది ఉంది కదా, ఆ అఫెన్స్ కి ఒకవేళ ఇది అఫెన్స్ బి పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్ట్రిక్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. ఆ అఫెన్స్ కి వచ్చేసి డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడేటువంటి అవకాశం ఉన్న చోట అయితే ఇతనికి 10 years వరకు చూడొచ్చు. ఒకవేళ ఇఫ్ ది అఫెన్స్ బీ నాట్ కమిటెడ్, అఫెన్స్ జరగలేదనుకోండి, షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ ది అఫెన్స్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1/4 part of the longest term of such imprisonment or with such fine as is provided for the offense. Offense జరగకపోతే 1/4, అఫెన్స్ జరిగితే 1/2. ఒకవేళ ఆ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ అన్నప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ 10 years. అదనమాట. ఇది చదువుదాం మనం ఇల్లస్ట్రేషన్. An officer of police being legally bound to give information of all designs to commit robbery which may come to his knowledge. తనకు తెలియవచ్చిన ఎక్కడైనా సరే ఇలా రాబరీ జరిగేదానికి ఎవరన్నా ప్లాన్లు వేస్తుంటే తన దృష్టికి వచ్చినవి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఏ అనే పోలీస్ ఆఫీసర్కి ఉంది. అండ్ నోయింగ్ దట్ బి డిజైన్స్ టు కమిట్ రాబరీ, ఈ ప్లాన్ ఎవరేస్తున్నాడు అంటే బి అన్నవాడు ప్లాన్ వేస్తున్నాడు తెలుసు, అయినా సరే ఒమిట్స్ టు గివ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ పై అధికారులకు సహచర అధికారులకు తెలియచేయకుండా ఒమిట్ చేశాడు అంటే మానుకున్నాడు. ఎందుకు మానుకున్నాడు? విత్ ఇంటెంట్ టు సో ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ దట్, ఆ నేరం జరగడానికి అవకాశం ఇచ్చేందుకోసమని ఇతను సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, తెలుసు కూడా, బి ఏం చేస్తాడు? హ్యాపీగా రాబరీ చేసుకుని వెళ్ళిపోతాడు, రాబరీ చేసుకుంటాడు. అది ఇలా ఇక్కడ హియర్ ఏ హ్యాస్ బై అన్ ఇల్లీగల్ ఒమిషన్, చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా చెప్పకుండా ఒమిట్ చేసి కన్సిల్ చేసినాడు కాబట్టి బి చేసిన ప్లాన్ ని, అండ్ ఈస్ లైబుల్ టు పనిష్మెంట్ అకార్డింగ్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్. ఈ రాబరీకి ఎంత పనిష్మెంట్ పడుతుందో పబ్లిక్ సర్వెంట్ కి అఫెన్స్ కమిట్ అయితే ఎట్లా, కమిట్ కాకపోతే ఎట్లా అనే దాన్ని బట్టి ఆయనకు ఈ సెక్షన్ కింద చెప్పబడినటువంటి శిక్ష పడుతుంది అని చెప్తున్నారు. ఓకే సార్. నెక్స్ట్ 60. కన్సీలింగ్ డిజైన్ టు కమిట్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. ఏదైనా సరే ఒక అఫెన్స్ కారాగార శిక్ష విధించదగ్గ ఏ అఫెన్స్ నైనా చేయడానికి ఎవరన్నా ప్లాన్ వేస్తుంటే ఆ డిజైన్ అంటే ప్లాన్ అనుకోండి జనరల్ గా, దాన్ని దాచిపెడితే ఏమవుతుంది అని చెప్పేసి, హూ ఎవర్ ఇంటెంటింగ్ టు ఫెసిలిటేట్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ హీ విల్ దేర్ బై ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. కారాగార శిక్ష పడదగ్గటువంటి నేరాన్ని చేయడానికి ఎవరో ప్లాన్ వేస్తుంటే ఆ ప్లాన్ తెలిసి కూడా అరే నేను చెప్పకుండా ఉంటే దానికి ఈ నేరం జరిగే అవకాశం ఉంది, నేరం జరగని నేనే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని తెలిసి కూడా ఇలా చేశాడు అనుకోండి, వాలంటరీ కన్సీల్స్ అంటే దాచిపెట్టాడు అనుకోండి, బై ఎనీ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్, ఒక పని చేయడం ద్వారా కానీ ఒమిట్ చేయడం ద్వారా కానీ చేశాడు అనుకోండి, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిజైన్ టు కమిట్ సచ్ అఫెన్స్ ఆర్ మేక్స్ ఎనీ రిప్రజెంటేషన్ విచ్ నోస్ టు బి ఫాల్స్, వేరే విధంగా చెప్పడం, అతనికి తెలిసింది కాకుండా వేరే ఫాల్స్ గా చెప్పడం వల్ల ఆ నేరం జరిగేలాగా చేస్తే, ఇఫ్ ది అఫెన్స్ బి కమిటెడ్, ఇలా ఆ నేరం జరిగింది అనుకోండి, బి పనిష్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఆ నేరానికి ఎంత శిక్ష ఉందో ఎంత కాదు, ఏ డిస్క్రిప్షన్ శిక్ష ఉందో, సింపుల్ ఇంప్రిజన్మెంటా రిగరస్ ఇంప్రిజన్మెంటా అన్నది చూసుకుని టర్మ్ వచ్చేసి ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1/4 క్వార్టర్ వేస్తారనమాట. దానికి 5 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ళు 4వ వంతు వేస్తారు ఆ అఫెన్స్ జరిగితే. ఒకవేళ ఇఫ్ ది అఫెన్స్ బీ నాట్ కమిటెడ్ టు 1/8,
of the longest term of such imprisonment or with such fine as is provided for the offense or with both. రెండు వేస్తారు. ఇక్కడ చూసింది బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ ది అఫెన్స్ అంటే ఏంటి? పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఫర్ ది అఫెన్స్ అంటే ఏంటి? ఇంప్రిజన్మెంట్ రిగోరియస్ ఆర్ సింపుల్. సింపుల్ ఆర్ రిగరస్. సింపుల్ ఆర్ రిగరస్ అని ఎక్కడుంది మనకు? ఎలా ఎక్కడ చూస్తే మనకు తెలుస్తుంది? either description అన్నారు సార్. ఏదో డిస్క్రిప్షన్ అని ఉంటుంది, కానీ సింపులా రిగరస్ అని మనకి ఎక్కడ దొరుకుతుంది? Abatement of offence అంటే committed with death or imprisonment for life. The offence not committed. సార్ 3 years లోపల ఉన్నప్పుడు సింపుల్ గా అనుకోవచ్చు సార్. మేబీ కాదు, More than మనం 3 years ఒకసారి సార్ సెక్షన్ 4 అలా 3 years అలా fine, ఎప్పుడు 7 years లోపు సార్. కాదు, సార్ సెక్షన్ కాదు. 4 అది ఎక్కడ మెన్షన్ చేయబడ్డది అని అడుగుతున్నాడు సార్. అది ఎక్కడ Section మెన్షన్ 4. చేసుంటారు అన్న దగ్గరికి వచ్చే మనకు మన Section 4. టేబుల్ ఉంటుంది కదా, సిఆర్పిసి లో లాస్ట్ లో టేబుల్ ఉంటుంది ఒకటి. 320 సార్, 320 సిఆర్పిసి సార్. కాదు కాదు, T20 కాదు. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ షెడ్యూల్ ఉంటుంది లాస్ట్ లో ఒక టేబుల్ సిఆర్పిసి లో. అవును సార్, సరే, అవును సార్. పాతది తీస్తామా ఒకసారి? పాతది తీయండి. పాత సిఆర్పిసి ఉన్న వాళ్ళు తీయండి. 172 సెక్షన్ తీస్తారా? 172. త్వరగా. Area of proceedings and investigation. 172. Sir. హలో, CRPC members. Content సరే of నేనే the చెప్పనా? laughable authority of the public servants. ఎంత ఇచ్చారమ్మా? ఏం పనిష్మెంట్ ఇచ్చారు దాంట్లో? Simple imprisonment for one month. అది సింపుల్ అన్నారు కదా. అవును సార్. 173లో 173 సింపుల్ ఇంప్రిజ్మెంట్ ఫర్ 1 month ఆర్ ఫైన్ 500 rupees ఆర్ బోత్. అన్నారు కదా. సరే, 364కి రండి. కిడ్నాపింగ్ ఆఫ్ అబ్డక్టింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మర్డర్, ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ రిగోరియస్ ఇంప్రిజ్మెంట్ ఫర్ 10 years ఆర్ ఫైన్. రిగరస్ అన్నారు కదా. మళ్ళీ రేప్ అఫెన్స్ కి రండి, 376కి. రిగరస్సే అని ఉంటది. రిగరసే ఉంది సార్. రిగరస్సే ఉంటది. అట్లా Yes, sir. అలా Rigorous. చెప్పకుండా ఏదర్ డిస్క్రిప్షన్ అంటే కోర్టుకి డిస్క్రిప్షన్ ఉంటది. ఇలా స్పెసిఫిక్ గా చెప్పారనుకోండి, అప్పుడు అదే అది rigorous వేయాలన్నమాట. ఉంటుంది. సింపుల్ అంటే సింపుల్, రిగరస్ అంటే రిగరస్ వేయాల్సిందే అదనమాట. Oh. కాబట్టి డిస్క్రిప్షన్ అన్నప్పుడు ఏదర్ సింపుల్ ఆర్ Rigorous. రిగరస్ అని మీరు అనుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రకారంగా ఇది ఇక్కడి వరకు మనకు 60 వరకు మనం చదువుకున్నాం. ఈ క్రిమినల్ కాన్స్పిరసీ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుకుందాం.